జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు ఒక చెయ్యి సరిపోదు. ఒక గొప్ప మనసు కావాలి. పౌలమి పటేల్ జోత్వాని. ఆమె పేరు వినగానే ధైర్యం, పట్టుదల, తిరుగులేని స్ఫూర్తి గుర్తుకొస్తాయి. చిన్న వయసులోనే ఆమెకు ఒక విపరీతమైన ప్రమాదం ఎదురైంది. ఆమె శరీరం కాలిపోయింది. కానీ ఆమె ఆత్మ చనిపోలేదు. ఒక చిన్న తప్పిదం జీవితాన్నే మార్చేసింది. 2001వ సంవత్సరం పౌలమి అప్పటికే 12 ఏళ్ల అమ్మాయి. తన బంధువుల ఇంట్లో హైదరాబాద్లో కజిన్స్తో కలిసి ఆటలాడుతూ ఉంది. ఆ రోజు సరదాగా ఓ గేమ్ ఆడుతున్నప్పుడు ఆమె చేతిలో ఉన్న ఐరన్ రాడ్ ప్రమాదవశాత్తు 11,000 వోల్ట్ హైటెన్షన్ తీగ మీద పడిపోయింది. ఆ తీగను సామాన్యమైన దుస్తుల తాడనుకొని తిరిగి అందుకోవడానికి చేయి ఉంచింది. ఒక పెద్ద శబ్దంతో పౌలమి శరీరాన్ని యాంపియర్ స్నానం చేసేసింది. ఆ క్షణమే ఆమె సృహ తప్పిపోయింది. తేరుకున్నప్పుడు ఆసుపత్రి బెడ్డిపై తేలింది. కానీ ఆమె శరీరం అంతా 75 నుంచి 85% కాలిన గాయాలతో నిండిపోయింది. ఒకే కాలు, ఒకే చెయ్యి తగిలిపోవడం కాదు, ఆ తగిలిన నొప్పి ఆమెను అసలు జీవించడానికి కూడా లేకుండా చేసింది. జీవితమంతా చీకటిగా మారిపోయిన రోజు. ఆమె శరీరం కరిగిపోయినంతగా ఆమె భవిష్యత్తు కూడా కరిగిపోతుందా అన్న భయం అందరికీ పట్టుకుంది. కుడి చేయి పూర్తిగా పాడైపోయింది. మాంసాలు, నరాలు ఏమాత్రం మిగల్లేదు. గ్యాంగ్రీన్ వ్యాపించకుండా తండ్రి కన్నీళ్లతో కూడిన అంగీకారంతో ఆమె చేతిని తొలగించారు. ఒక్కసారిగా 50 సర్జరీలు. ఆమె చిన్న వయసులోనే భయంకరమైన ఆపరేషన్లను ఎదుర్కొనింది. ఈ లోకాన్ని చూసి కన్నులు ఓపిక లేక మూసుకుపోయిన రోజులవి. ఏం పాపం చేశాను అని ప్రశ్నించుకున్న రోజు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ మొర ఆ దేవుడు కూడా సరిగా ఆలకించలేదేమో పాపం. ఆ అమ్మాయికి అన్ని కష్టాలు ఆ చిన్న వయసులో వచ్చాయి. ఒక కొత్త మొదలు స్టార్ట్ అయింది. అదే ప్రోస్థెటిక్ హ్యాండ్. కాలంతో పాటు ఆమె గాయాలు మారుతూ ఉన్నా ఆమె మనస్సులో నొప్పి ఇంకా అలాగే ఉంది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు ముంబైలోని ఒక కంపెనీలో ఆటోబ్యాట్ ద్వారా ప్రోస్థెటిక్ హ్యాండ్ గురించి తెలుసుకున్నారు. ఆమెకు కృత్రిమ చేయి అమర్చారు. సామాన్యంగా అది చేతికి అమర్చినప్పుడే బరువుగా అనిపించేది. కానీ దాన్ని ఉపయోగించడం ఎలా? ఇది సాధ్యమేనా? నేను నా జీవితాన్ని తిరిగి సాధించాలంటే మొదటిగా నేను రాయడం నేర్చుకోవాలి అని అనుకుంది. పల్లమి ప్రోస్థెటిక్ చేయితో రోజుకు 5 పేజీలు రాయాలని మొదట్లో నిర్ణయించుకుంది. చాలా రోజుల పాటు ఒక్క అక్షరం రాసేందుకే 1 పేజీ అవసరమయ్యేది. కానీ నేను ఓడిపోలేదు అనే ఆలోచనతో ఆమె మటిల్డా అనే పిల్లల కథ పుస్తకాన్ని పూర్తిగా కాపీ రాసేసింది. ప్రేమ ఎక్కడా తగ్గదు. సుందీప్ జీవితంలోకి ప్రవేశించాడు. కాలేజీలో ఆమెకు సుందీప్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమె గతం గురించి అతను ఎప్పుడూ ఆమెను నేరుగా ఏమీ అడగలేదు. అతనికి తెలిసింది ఆమె స్నేహితుల ద్వారా మాత్రమే. అతడు నన్ను ఎప్పుడూ అభ్యంతరం లేకుండా చూసుకున్నాడు. నేను ఏది అడగక ముందే నా అవసరాన్ని అర్థం చేసుకుని ముందుగా నాకు ఆ పని చేసి పెట్టేవాడు. ఒక రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె తినడానికి ఇబ్బంది పడుతుందా అని ముందుగానే అతను ఆలోచించి తినేలా చేసి అహంకారం లేకుండా అతను ఆమెను ఆదుకున్నాడు. అలాగే వారు మెల్లిగా ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నేను ఓడిపోలేను, సాహస జీవితం అంటూ ఆమె డ్రైవింగ్ కూడా చేసేస్తుంది. బంజీ జంపింగు చేస్తుంది. స్కై డైవింగు చేస్తుంది. ఒక చేయి లేనంత మాత్రాన జీవితం నిలిచిపోలేదు. నా తల్లి నన్ను ఇతర విభిన్నత కలిగిన వ్యక్తులతో కలిపింది. వాళ్ళ కథలు వింటే నాకు నేను ఒంటరిగా లేను, ఈ జీవితం పోరాడదగినదే అని తెలిసొచ్చింది. నా చేతిని కోల్పోయినా నా జీవితం కోల్పోలేదు. జీవితంలో నేను 2 వైపులా చూశాను. ఒకటి అన్ని అవయవాలతో, ఇంకొకటి కేవలం మిగిలిన వాటితో. ఈ లోకం మనకు ఎన్ని సవాళ్లు విసిరినా, ఏమీ లేకపోయినా మనసు మిగిలింటే చాలు. అందుకే నేను చెబుతున్నాను, నేను నా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. మీరు కూడా అదే చేయండి అంటున్నారు ఆమె. ఆమె నిజంగా జన్మించారు ఎగిరిపోవడానికి. చూడండి, ఆమె ఇప్పటికీ ఎగురుతూ ఉన్నారు. ఈమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలి.